సామెతల గ్రంథము 13వ అధ్యాయము. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలుననుభవించును, విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమియో దొరకదు. శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా నుండును, నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము. భక్తిహీనుడు నిందించుచూ అవమానపరచును, యథార్థవర్తనునికి నీతియే రక్షకం. భక్తిహీనత పాపులను చెరిపివేయును, ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు. దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. ఒకరి ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును, దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. మోసము చేసి సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొను. కోరిక సఫలము కాకుండట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, మరణ పాశములలో నుండి అది విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతకుల మార్గము కష్టము. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు కలుగును, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనము విడుచుట మూర్ఖులకు అసహ్యము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తనులుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. విద్యలు సిద్ధపరచు కొత్త భూమి విస్తారముగా పండును, అన్యాయము వలన నశించువారు కలరు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించు. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును, భక్తిహీనుని కడుపుకు లేమి కలుగును. సామెతల గ్రంథము 14వ అధ్యాయము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుగును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. మూఢుల నోట బెత్తము వంటి గర్వమున్నది, జ్ఞానమున్న పెదవులు వారిని కాపాడును. ఎద్దులు లేని చోట గాదయందు ధాన్యముండదు, ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కూట సాక్షికి అబద్ధములు ప్రియములు. అపహాసకుడు జ్ఞానమును వెదకొట వ్యర్థము, తెలివి గలవానికి జ్ఞానము సులభము. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోమ్ము, జ్ఞానవచనములు వాని యందు కనబడవు కదా. తమ ప్రవర్తనను కనిపెట్టిండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూఢత. మూఢులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపుదురు.
ఎవని దుఃఖము వాని హృదయమునకి తెలియను, ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే అది తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. త్వరగా కోపపడువాడు మూఢతను చూపును, దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. జ్ఞానము లేని వారు మూఢత్వమును, జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము. వివేకము గలవారు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు. చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. దరిద్రుడు తన పొరుగువానికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. తన పొరుగువారిని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. కీడు కల్పించువారు తప్పిపోవుదురు, మేలు కల్పించువారు వారికి కృపాసత్యములు కలుగును. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము, బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే. నిజమైన సాక్షి ఇతరులను రక్షించును, అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణపాశములలో నుండి విడిపించును. జనములు వృద్ధి కలుగుట రాజులకు ఘనత తెచ్చును, క్షణక్షయము రాజులకు వినాశకరము. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. బీదలను బాధించువాడు తన సృష్టికర్తను, దరిద్రుని బాధించువాడు తన సృష్టికర్తను నిందించువాడు. బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. తెలివిగల వాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును, బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును. నీతి జనములు ఘనతకిక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును.
బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు, అవమానకరముగా నడుచువాని మీద ఆయన కోపించును. సామెతల గ్రంథము 15వ అధ్యాయం. మృదువైన మాట క్రోధమును చెల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలతో ఎండినైడల ఆత్మకు భంగము కలుగును. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడగును. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణం. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. మార్గము విడిచి తిరుగువానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణమునందుదురు. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును గదా. అపహాసకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదుకును, బుద్ధిహీనులు మూఢత్వమును భుజించెదరు. బాధపడువాని దినములన్నీయు శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. కోపోద్రేకి అగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నణిచివేయును. సోమరి మార్గము ముళ్ళకంచే, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. బుద్ధి లేని వానికి ముడత సంతోషకరము, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. ఆలోచన చెప్పువారిలిన చోట ఉద్దేశ్యములు వ్యర్థములకును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉండిన యెడల ఉద్దేశములు దృఢపడును. సరి అయిన ప్రత్యుత్తరమిచ్చువానికి దానివల్ల సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. లోబి తన ఇంటి వారిని బాధపెట్టును, లంచమును అసహ్యించుకొనువాడు బ్రతుకును. నీతిమంతుల మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషమిచ్చును, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. జీవార్థమైన ఉపదేశం అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును. శిక్షనందనల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకి అగును. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును.
ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగచేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగచేసెను. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు. నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగియునుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువును సహా వాని మిత్రులుగా చేయును. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఒకడు తాను చెయ్యబోనది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. దేవోక్తి పెరుగుట రాజు వశము, న్యాయము విధించుట యందు అతని మాట న్యాయము తప్పదు. న్యాయమైన త్రాసును తోనిక రాళ్ళును యెహోవా యొక్క ఏర్పాటును. సంచిలోని గుండ్లన్నీ ఆయన నియమించెను. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది, నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతపరచును. రాజుల ముఖప్రకాశము వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తనను కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకునుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఉపదేశమునకు చెవి ఎక్కువాడు మేలు నొందును, యెహోవాను ఆశ్రయించిన వాడు ధన్యుడు. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. తెలివిగల వానికి వాని తెలివి జీవపు ఊట, మూడులకు వారి మూఢత్వమే శిక్ష. జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపచేయును. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. కష్టము చేయు వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వాని తొందరబెట్టును. పనికి మాలిన వాడు కీడును తవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చెయ్యును. బలాత్కారి తన పొరుగువానిని లాలన చెయ్యును, కాని మార్గములో వాని నడిపించును. కృత్రిమములు కల్పింపవలని కన్నులు మూసుకొని తన పెదవులను బిగబట్టువాడే కీడును పుట్టించును. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, నీతి ప్రవర్తన గలవానికి అవి కలిగియుండును. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలని తీర్పు యెహోవా వశము. సామెతల గ్రంథము 17వ అధ్యాయము. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగియుండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చెయ్యును. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొనును.
వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. చెడు నడవడిగలవాడు దోషపు మాటలు వినును. నాలుక హానికరమైన మాటలు పలుకుంటుండగా అబద్ధికుడు చెవియొగ్గును. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. అహంకారంగా మాటలాడుట బుద్ధి లేని వానికి తగదు, అబద్ధములాడుట అధిపతికి బొత్తిగా తగదు. లంచము దృష్టికి మాణిక్యము వలె ఉండును, అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటుకొనును. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును, అట్టి వాని వెంట క్రూర దూత పంపబడును. పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంటి నుండి కీడు తొలగిపోదు. కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట, వివాదం అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టుము. నిర్దోషులను దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులను దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరూ యెహోవాకు హేయులు. బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా, వానికి బుద్ధి లేదు కదా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివి మారినవాడు. కలహప్రియుడు దుర్మార్గప్రియుడు, తన వాక్యములు ఎత్తు చేయువాడు నాశనమును వెతుకువాడు. కుటిల చిత్తుడు మేలునొందడు, మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును. బుద్ధిహీనుని కలిగిన వానికి వ్యసనము కలుగును, తెలివిలేని వాని తండ్రికి సంతోషము లేదు. సంతోషకరమైన మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపో చేయును. న్యాయ విధులను చెరుపుటకు దుష్టుడు ఒడిలో నుండి లంచములు పుచ్చుకొనును. జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉన్నది. బుద్ధిహీనుని కన్నులు దిగంతములలో ఉండును. బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును. తన్ను కలిగినదానికి అట్టివాడు బాధ కలుగ చేయును. నీతిమంతులను దండించుట న్యాయము కాదు, వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే. మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు, శాంతగుణము గలవాడు వివేకము గలవాడు. ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడను. అటివాడు పెదవులను మూచుకొనగా వాడు వివేకి అని ఎంచబడను. సామెతల గ్రంథం 18వ అధ్యాయం. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్స ఈన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుట యందు సంతోషించును. భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును, అవమానము రాగానే నిందవచ్చును. మనుష్యుని నోటి మాటలు లోతు నీళ్ల వంటివి, అవి నదీ ప్రవాహము వంటివి, జ్ఞానపు ఊట వంటివి. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు, నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి,
దెబ్బలు కావలనని వాడు కేకలు వేయును. బుద్ధిహీని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి లోకడుపులోనికి దిగిపోవును. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణం, అది వాని దృష్టికి ఎత్తైన ప్రాకారము. ఆపత్తు రాక మునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. సంగతి వినక ముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను వెల్లడిపరిచి సిగ్గునొందును. నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? జ్ఞానుల చెవి తెలివిని వెదకును, వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగ చేయును, అది గొప్పవారి ఎదుటికి వాని రప్పించును. వ్యాజ్యమందు వాదిపక్షము న్యాయముగా అగపడును, అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును. చీట్లు వేయుట వలన వివాదములు మానును, అది పరాక్రమశాలులను సమాధానపరచును. బలమైన పట్టణమును వశపరుచుకొనుట కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకొనుట కష్టతరము. వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము, దాని ఎందు ప్రీతిపడివారు దాని ఫలము తిందురు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము నొందినవాడు. దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొనును, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును. బహుమంది చెలికాండ్లు గడవాడు నష్టపడును, స్నేహితుని కంటే ఎక్కువగా హత్తియుండు, సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. The Lord. I am Sundari from Manna Church, Bhimavaram, West Godavari district. I completed my inter first year. First, I want to thank you for Pastor Gangaraju garu, who were encouraging me to by heart 70 Bible verses. It is very useful for my spiritual life, and it is very useful to apply in my daily life. And he also encouraged me to transmit 1000 prize money to my account. Finally, I want to tell, memorize and recall Jesus' words. It is very useful to grow up in your spiritual life. Thank you. నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథములోని 1000 వాక్యములు కంఠాపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠము చేయించినాము. మా 2 కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా 1000 వాక్యములు కంఠాపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబిల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడినది.